అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాలు మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం మేడం. నేను డిసెంబర్ నెల నుంచి వస్తున్నాను మేడం. మీ పేరు? మా పేరు కేశవిని, మా ఊరు కేశవారు. యామగిరిలోను మెడిటేషన్ చెప్తున్నారు మేడం కొన్నానికి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ సంవత్సరం నుంచి చూసేద్దాంరా అనేదండి. అంటే నేను ఆ వేళ కొన్న రోజున ఆవిడ కూడా వెళ్ళాను. వెళ్తే ఇంకా చాలా బాగా నచ్చిందండి. ఆ మర్నాడు కాడ నుంచి నేను శాఖాహారిగా మారిపోయానండి. ధ్యానానికి వెళ్ళింది నెక్స్ట్ డే మరుసటి రోజు అండి మారిపోయాను. ఇంకా ఆవిడ ఇంకా శాఖాహారిగా. ఏ సంవత్సరంలో మీరు ధ్యానంలోకి వచ్చారు? మొన్న డిసెంబర్లో వచ్చారు. ఇప్పటికి 4 నెలలు అయింది ధ్యానంలోకి. అంతే అండి. ఇంకా మరుసటి రోజే ఇంకా నేను నిర్ణయం తీసేసుకున్నానండి. నాకు నడుము బాగా. ధ్యానంలోకి వచ్చిన వెంటనే మీరు శాఖాహార అయిపోయానండి. మర్నాడే అండి ఇంకా మరుసటి రోజు నుంచి. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? పొద్దున్నే చేస్తానండి, నైట్ పడుకునేటప్పుడు చేస్తాను, మధ్యాహ్నం వీలైనప్పుడు చేస్తాను. అయితే అండి బాగా నాకు అనుభవం అయిందండి. ఈ పత్రిక మాటలు గట్టా టీవీ పిఎంసి ఛానల్కి డైలీ చూస్తానండి. సూర్యులకి ఓ రోజండి సారు కళ్ళకి వచ్చారు పత్రిక. మేము మా కోడల్లో మేము ఎక్కడికో భోజనాలకు వెళ్ళిపోతున్నాము. ఆ దారిలోను తాటాకులతో పిరమిడ్ కనిపించిందండి. ఏమో మేము వెళ్ళేది ఇదే అని చూపెడుతున్నానండి వాళ్ళకి. ఓ సాధువు గారేమో ఈ మెడిటేషన్ చెప్తుంటే అప్పుడు మేము వెళ్ళామండి ఆ లోపలికి. వెళ్తే మీకులాగా ఇంకెలా మౌత్ ఇచ్చారు మాట్లాడమని. నేను అప్పుడే కదా వెళ్ళానండి, కంగారు వచ్చి మౌత్ పుచ్చుకోలేదండి. ఇంకా చూసుకుని మేము వెళ్ళిపోయామండి ఆ కాళ్ళు. మళ్ళీ రోజు పత్రిచారండి, పెద్ద తెల్లటి బట్టలు వేసుకుని ఎత్తుగా తెల్లగా వచ్చారండి. జ్ఞానం అంటే ఏటమ్మా అని అడిగారండి. ఏముందండి శ్వాస మీద చేస పెడతామే కదా, మనం అది గమనించుకుంటూ ఉండాలి అన్నానండి. గడసర దాని మీద బేనే పట్టుకున్నాం అన్నారండి. అంటే నాకు చాలా ఆనందం అయిందండి. ఇంకా జ్ఞానం చేసుకుందో పొగలు కూడా కళ్ళ కింద అయిపోయి మా మనవరాలు వచ్చేసినట్టండి, ముద్దెట్టుకున్నట్టు అలాగా. కళలే అండి ఇంకా జ్ఞానంలో కూడా పొగలు అలా బాగా అనుభవం అయిందండి. నాకు నడుము రాదండి, ఎక్కడ కూర్చున్నా పీట పెట్టుకుని తిరుగుతాను. ఇప్పుడు బాచిపెట్లు వేసుకుని జ్ఞానం చేసుకున్నాను. 3 గంటలు కూర్చున్నానండి. ఇప్పుడు పొద్దున్న కూర్చున్నారు 3 గంటల కిందే కూర్చున్నానండి, కుర్చీలో కాదు. నాకు బాగా అనుభవం అయిందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా మారమంటున్నాను. నేను వండుతులేదు, ఎవరికి పెడతలేదు, నేను తింటలేదండి. మీ ఇంట్లో మీతో పాటు అందరూ ధ్యానం చేస్తారా? ఎవరో చేస్తారు. ఇప్పుడు నేనే ఫస్ట్ కొత్తగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకోమంటున్నానండి. మీరు ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ బంధువులకు కానీ ఎవరికన్నా నేర్పించడానికి ట్రై చేస్తున్నారు? చెప్తున్నానండి, అందరికీ చెప్తున్నాను. ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్తున్నారు. అన్నీ చెప్తున్నాను. ప్రతి పౌర్ణమికి పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తారా? యామగిరి వెళ్ళానండి, అనపర్తి వెళ్ళానండి, బుల్లాంకి వెళ్ళానండి. అలాగే అప్పుడప్పుడు ఇట్లా ధ్యాన మహాయజ్ఞాలకి ఇది ఎన్నో యజ్ఞం మీకు. ఏదండి ఇక్కడికి ఇలాంటి యజ్ఞాలకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఇదైతే ఫస్ట్ అండి, పొన్నానికి అమాసలకి వెళ్ళారు. ఇది మీకు ఫస్ట్ అండి. ఎలా అనిపిస్తుంది? యజ్ఞంలో కొన్ని వేల మందితో అఖండ ధ్యానం జరుగుతుంది. చాలా బాగుందండి. ఇంటి చేస్తలేదు, మన మనవలు చేస్తలేదు, పిల్లలు చేస్తలేదు, చాలా బాగుందండి. ఇక్కడ వసతులు కానీ సదుపాయాలు, భోజన సదుపాయాలు, గోదావరి స్నానం, ఇంకా స్నానానికి వెళ్ళాలండి, అన్ని బాగున్నాయండి. మీరు శాకాహార ర్యాలీలు వాటిల్లో ఏమన్నా పార్టిసిపేట్ చేసి ర్యాలీకి వెళ్తారా? వెళ్ళారు? ఏదైనా ఒక ర్యాలీకి కూడా వెళ్ళలేదు? ఇంకా జ్ఞానానికి ఇలా ఎక్కడికన్నా వెళ్ళి ఆకర్షించండి. కొన్నానికి అమ్మస్తాయి. సామూహికంగా చేసే ధ్యానానికి, ఒంటరిగా చేసే ధ్యానానికి ఏమన్నా తేడా గమనించారా మీరు? ఎక్కువ మందితో చేసే ధ్యానానికి, ఒక్కలే చేసే ధ్యానానికి ఏమన్నా తేడా? చేస్తుంటే నిద్ర వచ్చేస్తుందండి. ఈ ఎక్కువ మందితో చేస్తుంటే మనకి బాగుంటుంది. ఎక్కువ మంది నిద్ర అన్నది తెలుపుతలేదు, మనం ఎరుకులోనే ఉంటున్నామండి. అది ఇంకే మీరు మీ ఇప్పుడు ప్రస్తుతం పల్లెటూళ్ళల్లో గ్రామ దేవతలు అని చెప్పేసి బలులు అవి ఇస్తూ ఉంటారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు అంటారా? అలా ఇవ్వకూడదండి. నాకు ముందే నీచంటే చిరాకు వచ్చేదండి.
ఎంత అనుమానేయాలో అని నేను అనుకునేదాన్ని. అప్పుడే కంగారు ఎందుకు మీరు చెప్తా ఉంటారా అలా జరిగినప్పుడు ఎవరికైనా ఇట్లా పాప చాలా పాపం ఆడుకుని వాటిని ఎందుకు అవి మనకులాంటి మోగజీవులు అయ్యి నోరు లేదు చెప్తాకి కిలకిలకిలమని ఆడి వాటిని గౌక్కుని కోసేస్తున్నారు, అది ఎంత పాపం అని ఈ మెడిటేషన్ తీసుకున్నప్పుడే నాకు ఇదిగా ఉండేదండి. అది నాకు బాగా ఇప్పుడు సక్సెస్ అయిందండి. ఓకే అమ్మా. ఓకే అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అలాగే అందరూ కూడా అహింస మెడిటేషన్ ఛానల్ ఏఎంసీ బంటుమిల్లి యూట్యూబ్ ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.